నిలదీశారు. ఇదే విషయంపై ఎడిటర్ భరత్ తో అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. డైరెక్ట్ గా అబద్ధం చెప్పేస్తున్నారు. సో మనం ఇంతకుముందు డిఎన్ఏలో డిస్కస్ చేసాం, వీళ్ళ రిప్లై ఏ విధంగా ఉంటుంది. అది కాంగ్రెస్ కండువా కాదు, దేవాలయాల్లో కండువా కూడా ఇదే విధంగా ఉంటుంది. 3 రంగుల కండువా అంటే కాంగ్రెస్ కండువా కాదు, మేము చేరలేదు, ఈ విధంగా చెప్తూ పోతారు అని చెప్పి, అంటే అనర్హత వేటి నుంచి తప్పించుకునేందుకోసం చెప్తారు. అంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ప్రెస్ రిలీజులు ఉన్నాయి కదా, తర్వాత ఇంకా చాలా చాలా ఎవిడెన్స్ ఉంది. బట్ ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ కూడా ఏమైపోయిందంటే రాజకీయాలకు అతీతం కాకుండా పోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట స్పీకర్స్ కూడా వినాల్సి వస్తుంది. సో ఏమంటానంటే ఇదొక తెగులు, ఇదొక వ్యాధి లాగా అయిపోయింది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి. ఈ పార్టీ చేసింది, ఆ పార్టీ చేయలేదు అన్నది కాదు, అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇంతకుముందు బీఆర్ఎస్ చేసింది 2007లో రాజశేఖర రెడ్డి సమయంలో. అప్పటి నుంచి మొదలైన ఈ ఫిరాయింపులు అనే వ్యాధి 25కి వచ్చినా సరే ఇంకా 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 పెరిగిపోతుంది. అప్పుడల్లా 2-3 సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళేమో, బట్ ఇప్పుడు గెలిచిన తెల్లారే జాయిన్ అయిపోతున్నారు. అంటే 2-3 సంవత్సరాల టైం, ఎందుకంటే ఓకే 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడమో, ఆ పార్టీతో విభేదించడమో అటువంటివి కాకుండా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు వితిన్ వారం రోజుల్లో జాయిన్ అయిపోయారు. అంతకుముందు దానికంటే ముందు ఆయన తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్లో పొంగులేటితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇస్తామంటే అక్కడికి వచ్చి ఆయన నెల రోజుల వ్యవధిలో 3 సార్లు పార్టీ మారారు. సో ఇక్కడ పార్టీ మారడం, ఓడిపోతే పార్టీ మారడం, ప్రతిపక్షంలో ఉంటే పార్టీ మారడం వేరు, గెలిచిన చోటు నుంచి మారడం వేరు. సో ఈ జవాబులకి ఇంత కన్విన్స్ అయితే తను తెలివిగా కేటీఆర్ రాహుల్ గాంధీకి ఓట్ చోర్ అని అంటారు కదా, ఓట్ చోర్ కాదు, ఎమ్మెల్యే చోర్ కాదా ఇది, మీరు రాజ్యాంగం అది ఇది అని మాట్లాడుతున్నారు, ఇదేం రాజ్యాంగం, ఇదేంటి. తెలంగాణలో చిన్నపిల్లాన్ని అడిగినా వీళ్ళంతా పార్టీలు మారారని చెప్తారు, కానీ అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకోసం ఈ విధంగా జిమ్మికులు చేస్తున్నారు. సో 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది రిప్లై ఇచ్చారట, ఇంకో 2 ఇవ్వాలి. ఎవరు? దానం నాగేందర్, కడియం శ్రీహరి, 2 ఇవ్వాలి. వాళ్ళిద్దరి మీద వేటు వేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దానం నాగేందర్ ఆబ్వియస్లీ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఏం చేశాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేశాడు. సో అక్కడ క్లియర్ ఇండికేషన్, ఇంకో పార్టీ జెండా కప్పుకోవడం లేదా కండువా కప్పుకోవడం కాదు, బీఫామ్తో పోటీ కూడా చేశాడు. అక్కడ క్లియర్ వయలేషన్. అది స్పీకర్ వదిలేసినా హైకోర్టు వదలదు, సుప్రీంకోర్టు వదలదు, కోర్టులో క్లియర్గా అక్కడ అనర్హత వేటు పడుతుంది. అందుకని ఇంకొంత టైం కోరారు. కడియం శ్రీహరి తన కూతురు కుమార్తె క్యాంపెయిన్లో క్లియర్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్లో, కడియం కావ్య క్యాంపెయిన్లో ప్రచారంలో పాల్గొన్నారు. అందుకని వాళ్ళు మరింత సమయం అడిగారు. వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా అక్కడ బై ఎలక్షన్స్ వస్తాయనే చెప్తున్న పరిస్థితి. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మారారా మారలేదా అంటే నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు స్పీకర్ సరే వేటేయకపోయినా హైకోర్టులు, సుప్రీంకోర్టులు వీళ్ళ మీద వేటేయకపోతే మాత్రం ఇంకా ప్రజాస్వామ్యం దానికి అర్థం ఉండదు. ప్రజాస్వామ్యం ఇప్పుడే ప్రమాదంలో పడ్డదా, కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటూనే పడ్డదా అంటే కాదు. బీఆర్ఎస్ కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసింది. మొదటి టర్మ్లో టీడీపీ ఎమ్మెల్యేలని చేర్చుకున్నారు, 15 మంది ఉంటే 12 మంది చేర్చుకున్నారు. సరే అది విలీనం అని చెప్పారు. అందరూ ఒక్కసారి జాయిన్ కాలే. విలీనం అంటే 10 మందో 12 మందో 2/3 వచ్చి ఒకేసారి జాయిన్ కాలే. తలసాని శ్రీనివాస్ యాదవ్ను ముందు గవర్నర్ డైరెక్ట్గా మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఓటుకు కేసు తర్వాత మిగతా ఎమ్మెల్యేలు, ఒక రేవంత్ రెడ్డి, 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా అందరు ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిపోయారు ఫస్ట్ టర్మ్లో 2014లో. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా 7-8 మంది జాయిన్ అయి ఉండే. వైఎస్ఆర్సీపీ కూడా విలీనం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టర్మ్లో సరే ఫస్ట్ టర్మ్లో అంటే 63 సీట్లే ఉన్నాయి బీఆర్ఎస్కు. అక్కడ ప్రభుత్వాన్ని వడగొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు. కొత్త రాష్ట్రంలో కూడా తనే పరిపాలించాలని చూశాడు. ఇట్లా
రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొంత సరే ఈయన ఇన్స్టెబిలిటీ కోసం చేర్చుకున్నారు పార్టీలో అనుకున్నారు. అంటే రాజకీయాలు ఒక పార్టీ నుంచి చేయనవాడు ఇంకో పార్టీలో తప్పే, కానీ అవతల వాడు మన ఎమ్మెల్యేని చేర్చుకుంటా అంటే మనం చూస్తూ కూర్చోం కదా. అవతల పార్టీ మన ఎమ్మెల్యేని లాగేసుకుంటా అంటే చూస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు కదా. కానీ 2018లో నీకేమైంది? నీకు 88 ఎమ్మెల్యేలు వచ్చినా నువ్వు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది కేసీఆర్? అది తప్పే కదా. ఇప్పుడు నీతులు చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు బాగా నీతులు చెప్తున్నారు కదా. మొన్న మనం ఏంటి ఈ ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా తుక్కు ఓడగొట్టాలి, ఈ 10 మంది ఎమ్మెల్యేలని తుక్కు ఓడగొట్టాలని మనం చెప్పాం. అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే కొంత మాత్రమే కట్ చేశారు. వీళ్ళు ఓడగొట్టి వాళ్ళ గురించి చెప్పలేదు, వాళ్ళు చెప్పింది తప్పన్నది కట్ చేయకుండా, పూర్తి క్లిప్ కట్ చేయకుండా సగం మాత్రమే వాళ్ళకు అనుకూలమైన పార్ట్ వైరల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ చేసింది ముమ్మాటికి తప్పు, అది రాజ్యాంగపరమైన విలీనం కాదు. 2018లో రాజ్యాంగపరంగా పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఫిరాయించాడు. 12 మంది ఒక్కసారి రాలేదు, ఒకటేసారి ఫిరాయిస్తే కనుక ఫస్ట్ టైం ఎమ్మెల్యే మీద కంప్లైంట్ వచ్చినప్పుడే వెంటనే యాక్షన్ తీసుకుని ఉంటే, ఫస్ట్ ఎమ్మెల్యే ఫిరాయించినప్పుడు యాక్షన్ తీసుకుంటే ఇంకా విలీనం అన్నది ఎక్కడ సాధ్యమవుతుంది? అప్పుడు స్పీకర్ తీసుకున్నది కూడా తప్పుడు నిర్ణయం. అందరూ ఒకటేసారి 2/3 ఒకటేసారి వచ్చి జాయిన్ అవుతే విలీనం, కానీ విడతల వారిగా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు విలీనం అయితే ఆ ఇద్దరి మీద ఫస్ట్ కంప్లైంట్ చేసినప్పుడే స్పీకర్ చర్య తీసుకుని ఉంటే ఇంకా విలీనానికి అవకాశం ఎట్లుండేది? సో ఆ విలీనం కూడా చెల్లదు. కాంగ్రెస్ జాతీయ పార్టీ శాసనసభ వచ్చి బీఆర్ఎస్లో విలీనం అవుతుందా? వీళ్ళు ఇవాళ మేము రాజ్యాంగ పరంగా చేశామని వీళ్ళు చెప్తారు. అంటే ఎవరు చెప్పినా శుద్ధులు. సరే, అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు? ఉరిది ఇవ్వాలి, అట్లా పార్టీ ఫిరాయించిన వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? 10 మంది ఎమ్మెల్యేలు ఆయన కూడా జాయిన్ చేసుకున్నారు. పోనీ స్టెబిలిటీ అని గురించి అనుకుందాం, కేసీఆర్ ప్రభుత్వాన్ని విడగొడతాడు లేకపోతే స్టెబిలిటీ అన్నాడు అని అనుకుందాం. స్టెబిలిటీ అయితే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 0 వచ్చింది కదా బీఆర్ఎస్ ఫ్యూచర్ లేదనుకున్న తర్వాత ఎమ్మెల్యేలు ఎక్కువ మంది జాయిన్ అయ్యారు కదా. ముందు ఒకళ్ళిద్దరే, తర్వాత 7-8 మంది జాయిన్ అయ్యారు కదా. ఎందుకు జాయిన్ చేసుకున్నారు? ఎందుకు జాయిన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? సో రాజకీయాల్లో ఈ నేతలు నాయకులు అందరూ కూడా శుద్ధులు చెప్తున్నారు, కానీ ఎక్కడో దగ్గర పుల్ స్టాప్ పడాలి కదా. మనం ఇప్పుడే తప్ప బీఆర్ఎస్ చేర్చుకున్నప్పుడు తప్పుగా అంటే ఎస్, బీఆర్ఎస్ చేర్చుకున్నప్పుడు 100% తప్పు. అందుకనే బీఆర్ఎస్ ఫలితం అనుభవించింది. ఆ ఎమ్మెల్యేలు సిటీ హైదరాబాద్ ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. రూరల్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి వాళ్ళు, సబితా ఇందారెడ్డి వీళ్ళు మాత్రం గెలిచినట్టున్నారు, కానీ మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు. అండ్ బీఆర్ఎస్ దానికి ఫలితం అనుభవించింది. ప్రతిపక్షమే లేకుండా చేద్దామంటే వాళ్ళే ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఆ కర్మ ఫలితాన్ని కేసీఆర్ అనుభవించారు. మన శ్రీనివాస్ గౌడ్ కూడా మేము అట్లా చేర్చుకునేది లేకుండే తప్పు చేసామని అన్నారు కదా. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేల మీద వేటు పడాలి. స్పీకర్ వేటు వేయకపోతే కోర్టులైనా వేటు వేయాలి. ప్రజాస్వామ్యం బతకాలి. ఈ ఒకవేళ వీళ్ళు మళ్ళా ఎలక్షన్స్లో నిల్చున్నా ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలని వాళ్ళ తుక్కు ఓడగొట్టాలి ప్రజలు. ఎందుకంటే వీళ్ళని చూసి ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎవరు కూడా ఫిరాయించకుండా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా గుణపాఠం కావాలి రాజకీయ నేతలకి. తుక్కు డిపాజిట్ కూడా రాకుండా ఓడగొట్టాలి. ఇటువంటి తెల్లారే పార్టీ ఫిరాయించిన వాళ్ళని, అకారణంగా పార్టీ ఫిరాయించే వాళ్ళని. ఇంతకుముందు వాళ్ళ సంగతి ఏం జరిగిందంటే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడితే, కోర్టులో ఈ విధంగా పోరాడితే కమాండింగ్గా అప్పుడు బట్టి విక్రమార్క ఉన్నప్పుడే ఫైట్ చేస్తే వేరే విధంగా ఉండేది. వీళ్ళు బీఆర్ఎస్ గట్టిగా పోరాడింది. సో ఎక్కడో దగ్గర ఎండు పడాలి కదా. ముందు వాడు తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తే వెనకవాడు తప్పు చేస్తా అనుకుంటూ పోతే దానికి ఎండ్ కార్డు ఏదో ఒక దగ్గర ఉండాలి. ఇవాళ ఈ ఎండ్ కార్డు పడే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నా. దీన్ని నిర్ద్వందంగా తిరస్కరించాలి. మనతో మాట్లాడదాం. మనతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. రిప్లై విన్నారు కదా స్పీకర్ కు, అది